మెంటల్ ట్రంప్ విద్వేషం అమెరికాలో మరో భారతీయుడి ప్రాణం తీసింది. మొన్న వంశీ, నిన్న శ్రీనివాస్, తాజాగా హర్నీష్ పటేల్. తెల్ల దురహంకారులు జరిపిన కాల్పుల్లో గుజరాతీ వ్యాపారి చనిపోయాడు. సౌత్ క్యారోలినాలో ఈ దారుణం జరిగింది. 43 ఏళ్ల హర్నీష్ పటేల్ లాంకస్టర్లో స్పీడీ మార్ట్ పేరుతో ఒక స్టోర్ని నిర్వహిస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి పటేల్ తన స్టోర్ని మూసేసి ఇంటికి చేరుకున్న సమయంలో ఈ హత్య జరిగింది. దుండగుడు జరిపిన కాల్పుల్లో హర్నీష్ పటేల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గత నెల 22వ తేదీన కూచిబొట్ల శ్రీనివాస్ను జాత్యహంకార ఉన్మాది ఆడమ్ ప్యూరింటన్ చంపేసిన తర్వాత అమెరికా, భారత్లో కలవరం పుట్టింది. జాత్యహంకార దాడులను 2 దేశాల్లో ప్రజలు ఖండించారు. కానీ ట్రంప్ మాత్రం ఇలాంటి దాడులు జరగబోవని గట్టి హామీ ఇవ్వలేదు. దీంతో జాత్యహంకారానికి అమెరికాలో పట్టపగ్గాలు లేకుండా పోతోంది. మెంటల్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో జాత్యహంకారవాదులకు 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. విదేశీయులపై ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతున్నాయి. గెట్ అవుట్ ఫ్రమ్ అమెరికా అనే నినాదాలు హోరెత్తుతున్నాయి. హర్నీష్ పటేల్ ను దుండగులు హత్య చేసిన ఘటన లాంకస్టర్లో కలకలం రేపింది. అందరితో సన్నిహితంగా మెలిగే హర్నీష్ పటేల్ మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి వ్యక్తిని హత్య చేయడంతో కలకలం రేగుతోంది. వరుస హత్యలు, దాడులతో అమెరికాలోని భారతీయులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వమే విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుండటంతో అగ్రరాజ్యంలో ఇండియన్స్ కు క్షణక్షణం భయంగా బతుకుతున్నారు. గత నెల 22న తెలుగువాడైన కూచిబొట్ల శ్రీనివాస్ను ప్యూరింటన్ కాల్చి చంపడం అమెరికాలోని మానవతావాదులను కదిలించింది. తన భర్త హత్యకు ప్రెసిడెంట్ ట్రంప్ జవాబు చెప్పాలని ఆయన భార్య సునైనా నిలదీశారు. కానీ మెంటల్ ట్రంప్ మాత్రం హత్యను ఖండించడానికే పరిమితమయ్యారు. శ్రీనివాస్ హత్య అమెరికాలో కలకలం రేపింది. భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఈ విద్వేష దాడులు ఆకడం లేదు. ట్రంప్ నోరు మెదపడం లేదు. ట్రంప్ విద్వేష ప్రసంగాలు ఉన్మాదులను ఉసుగొలుపుతున్నాయి. గుజరాతీ వ్యాపారి హర్నీష్ పటేల్ ను అర్ధరాత్రి దుండగులు దారుణంగా హత్య చేశారు. అమెరికాలో ఇంకెంతమంది భారతీయులకు బలి కావాలి? ఇంకెన్ని దాడులు జరగాలి? మెంటల్ ట్రంప్ ఎప్పుడు నిద్రలేవాలి?